वत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांतिः ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 హరి ఓం. గురువు గారిని మహానారాయణ ఉపనిషత్తును కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకొంటున్నాను. గురువు గారు మొదలు పెట్టండి సార్. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. ఓం జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం మహానారాయణంలో ఈ స్వాహాకారాలతో కూడినటువంటి ఆద్య కానీ ఆ అన్న ఆహుతులతో ఏదైనా ఒక హోమం చేసేటప్పుడు ఉపయోగించవలసినటువంటి మంత్రాలని చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. మామూలుగా కర్మ మార్గము తర్వాత జ్ఞాన మార్గము అని రెండు ఉన్నాయి. కర్మ మార్గం అంతా చిత్తశుద్ధికి దోహదం చేసి తరువాత జ్ఞానం వైపు మళ్లిస్తుంది అని. స్థూల దృష్టితో చూస్తే ఈ మంత్రాలన్నీ కూడా కర్మ మార్గానికి సంబంధించినవి మాత్రమే అనిపిస్తాయి. కానీ వాటిని మనం జ్ఞాన మార్గం వైపుగా సంభావన చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలో ఒక మాట అన్నారు, సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. మనం ఏ పని చేసినా, ఏ హోమాదులు చేసినా, ఏ విధమైనటువంటి అన్నదానాదులు చేసినా అన్నీ కూడా చివరికి జ్ఞానము అనే దానిలోకే పర్యవసిస్తాయి అని సర్వం కర్మ అఖిలం పార్థ
జ్ఞానే పరిసమాప్యతే అని అన్నారు. చివరికి నదీనాం సాగరో గతి అని ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని విధాలుగా ప్రవహించినా చివరికి ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వభూత నమస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నట్టుగా ఆ జ్ఞానంలో పరిసమాప్తి పొందుతాయి అని చెప్పారు. కాబట్టి ఈ అన్నంతో గాని ఆద్యముతో గాని హోమం చేసేటప్పుడు ఈ మంత్రాలన్నీ కూడా మనకు జ్ఞాన విషయకంగా ఎలా సహకరిస్తాయి, జ్ఞాన విషయంలో ఎలా సమాప్తి పొందుతాయి అనేటువంటి శంక ఒకటి మనం వేసుకుని ప్రశ్న వేసుకుని దానికి సమాధానం చెప్పుకుంటూ ముందుకు సాగాలన్నమాట. కాబట్టి ఆ దృష్టితో చూడాలి. ఎందుకనంటే ఉపనిషత్తు అనేది జ్ఞాన మార్గానికి సంబంధించిందే. అయితే జ్ఞాన మార్గానికి తీసుకెళ్ళేటువంటిది కూడా ఉపనిషత్తులో భాగం అవుతోంది అని అర్థం అన్నమాట. మనం ఒక ఊరు నుంచి బయలుదేరాం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని. ఆ మధ్యలో మనకు అనేకమైనటువంటి ఆ భావాలు మొదలైనటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా సమన్వయం చేసుకుని మన ప్రధాన లక్ష్యం ఏదో ఆ లక్ష్యానికి దగ్గరగా వెళుతూ ఉండటం అనేటువంటిది ఈ మంత్రాల దగ్గర మనం ముందుగా అనుకోవాల్సినటువంటి మాట. ఓం భూరగ్నయే పృథివ్యై స్వాహా భువో వాయవేంతరిక్షాయ స్వాహా సువరాదిత్యాయ దివే స్వాహా ఓం భూర్భువస్సువశ్చంద్రమసే దిగ్భ్యः స్వాహా నమో దేవేభ్యः స్వధా పితృభ్యో భూర్భువస్సువరగ్న ఓం. ఇవి 5 మంత్రాలు. భూహు అనేటువంటి దాన్ని అనేది భువః సువః అనేవి 3. వీటిని మహావ్యాహృతులు అంటారు. వ్యాహృతి అంటే పలకటం అనే, కాకపోతే ఒక పవిత్రమైనటువంటి కొన్ని నియమాలు కలిగినటువంటి మంత్రములను వ్యాహృతులు అంటారు. పలుకుట, వ్యాహారము అంటే ఉక్తి లపితం అని పలుకుట అనే అర్థమే. కాబట్టి భూహు భువః సువః అని 3 రకాలైనటువంటి వ్యాహృతులు ఉన్నాయి అని చెప్పారు. దానికి మహః అనేటువంటిది మాహాచమస్యుడు అనేటువంటి ఆయన కలిపాడు అని మనం తైత్తిరీయంలో అనుకున్నాం అన్నమాట. కాబట్టి వాటిని ఇక్కడ స్మరించుకుంటూ భూహు అగ్నయే పృథివ్యై స్వాహా, భూహు అనేటువంటి వ్యాహృతి అగ్ని దేవతాకమైనటువంటి భావనతో పృథివీ అనేటువంటి దేవతకు సంబంధించినదిగా సంభావన చేస్తూ మనము నెయ్యినో అన్నమో అగ్నిహోత్రంలో వేస్తూ అగ్నికి సమర్పించేటప్పుడు స్వాహాకారం చెయ్యాలి. పితృదేవతలకు ఏదన్నా సమర్పించేటప్పుడు స్వధా చెయ్యాలి అని కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ స్వాహ స్వధ సమర్పణ అనే అర్థమే. అందుకనే పురాణాల్లో చమత్కారంగా స్వాహాదేవి అగ్నిదేవుని యొక్క భార్య అంటారు. మామూలుగా లోకంలో అర్థం కావటం కోసం స్వాహ అనేటువంటిది ఒక ఒక అక్షర సముదాయాత్మకమైనటువంటి మంత్రం లాంటిది. కాబట్టి భూహు అగ్నయే పృథివ్యై స్వాహ, భూహు అనేటువంటి మంత్రం చేత మనం దేనినైతే ప్రతిపాదించుకుంటున్నామో అది ఏమిటి అని అంటే అగ్నిదేవతయే. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే ప్రతి విషయంలోనూ ఉత్తమ మధ్యమ అధమ అనేటువంటి స్థితులు ఉంటాయి. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, హోమం యజ్ఞం చేయటానికి ఉపయోగించేటువంటి అగ్నిని ఉత్తమాగ్ని అంటారు. పా అన్నము వండుకోవటము మొదలైనవి చేయటానికి ఉపయోగించేటువంటి అగ్నిని మధ్యమాగ్ని అంటారు.
వల్లకాటిలో ఉండేటువంటి అగ్నిని అధమాగ్ని అంటారు. అగ్ని ఒకటే, కానీ దానిని మనం ఏ కార్యానికి వినియోగిస్తున్నామో దానిని బట్టి ఉత్తమ, మధ్యమ, అధమ అనేటువంటి వ్యవహారాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ భూహు భూహు అనేటువంటి వ్యాహృతితో మనం ఎవరిని భావిస్తున్నాము అంటే అగ్నిని ప్రార్థిస్తున్నాం, అగ్నిని భావిస్తున్నాం. ఆ అగ్ని ఇది యజ్ఞ సంబంధమైనటువంటి అగ్ని గనక ఉత్తమాగ్ని. అటువంటి దానికి పృథివ్యై, ఆ భూ అనే మంత్రమే ఇంకొక లక్షణాన్ని కూడా మనకి చూపిస్తోంది. అదేమిటి అంటే భూమి. పంచభూతాల్లో భూమి అనే దానికి, అగ్ని అనే దానికి, జలము మొదలైనటువంటి వాటికి ఒక్కొక్క గుణం చొప్పున పెరుగుతూ రావటం, భూమిలో 5 శబ్దస్పర్శ రూపరసగంధాలన్నీ 5 ఉండటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ మంత్రంలో 3 గుణాలు, శబ్దస్పర్శ రూపాలు ఉండేటువంటి 3 గుణాలు కలిగినటువంటి అగ్నిదేవతను, భూమి, పృథివీ, ఆ పృథివీకి 5 లక్షణాలు ఉన్నాయి. శబ్దస్పర్శ రూప రస గంధాలు అనేటువంటి 5 లక్షణాలు ఉన్నటువంటి దానికి ఈ వీటినన్నిటినీ కూడా భూ అనేటువంటి ఒక వ్యాహృతి, ఒక పలుకు మనకు చూపిస్తోందన్నమాట. అటువంటి ఆ ఆ దానిని మనం సంభావన చేస్తూ మన చేతిలో ఉండేటువంటి ఆద్యమును కానీ, లేకపోతే అన్నము మొదలైనవి కానీ, లేకపోతే ధాన్యాదులు, నవధాన్యాలు మొదలైనవి హోమం చేస్తూ ఉంటాం. అలాగే చెరువు అంటారు, ఒక రకంగా వండినటువంటి ఆహార పదార్థము. వీటిని మనం అగ్నిలో వేసేటప్పుడు ఈ మంత్రాలు ఉపయోగించాలి అని దీని తాత్పర్యం. అయితే దీనికి జ్ఞానంతో సంబంధం ఏమిటి? ఇది కర్మ మార్గమే కదా అని అంటే, ఇందాక అనుకున్నట్టుగా సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇక్కడ ఒక చిన్న లౌకికమైన ఉదాహరణ చూద్దాం. ఏమిటంటే, వివాహము అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసుకుని ఒక స్త్రీ వ్యక్తిని ఒక పురుష వ్యక్తి పాణిగ్రహణము మంత్రపూర్వకంగా చేస్తాడు. అయితే ఆ వివాహానికి పరమ ప్రయోజనం ఏమిటండి? దాంపత్య ధర్మము. దాంపత్య ధర్మములో అంటే అది జీవితం అంతా సాగవలసినటువంటిది. ఏదో దాంపత్య ధర్మం అంటే కాలికం కాదు. ఒక రోజో 2 రోజులో 10 రోజులో కొంతకాలమో, జీవితం అంతా బతికున్నంత కాలము అది అట్లా సాగుతూనే ఉంటుంది. ఇంకా దానికి పరమ ప్రయోజనం ఏమిటి అని అన్నారంటే ప్రజా ప్రజ సంతానము. ఆ సంతానము అనేటువంటిది పరమ ప్రయోజనం అన్నమాట. అట్లాగే ఇక్కడ భూ అనేటువంటి వ్యాహృతితో చెప్పేటువంటి అగ్ని గాని, పృథివీ కానీ, దానిని ఉద్దేశించి చతుర్థి విభక్తి వాడుతున్నాం కదా. చతుర్థి ఎప్పుడు వస్తుందంటే సమర్పణ చేసేటప్పుడు వస్తుంది. విప్రాయ గాంధదాతి, విప్రుడికి గోవులు ఇస్తున్నారు. విప్రుడికి అని అంటే అక్కడ సంప్రదానం అంటారు. అంటే త్యాగము ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో దాన్ని సంప్రదానం అంటారు. కాబట్టి అంటే తిరిగి వండి మనకి రాదన్నమాట. రాకూడదు అనే చోటనే చతుర్థి విభక్తి వాడాలి. కాబట్టి భూరగ్నయే పృథివ్యై స్వాహ అని మన చేతిలో పవిత్రంగా పెట్టుకుని ఎదురుగుండా ఒక అగ్నిహోత్రాన్ని కల్పించుకొని బ్రహ్మ, ఉద్గాత, అధ్వర్యువు, హోత అని 4 ఋత్విక్కులు ఉన్నట్టుగా సంభావన చేసి మానస యజ్ఞం అంటారు వీటిని. ఆ చేసి దీనిని అందులో వేసేటప్పుడు స్వాహకారం చేయాలి. ఈ స్వాహాకారము అనేటువంటిది మనం ఇచ్చేటువంటి ఆ పదార్థము మంత్రపూతమై, మంత్రం చేత పవిత్రమైనటువంటిదై ఏం చేస్తుంది? అది అగ్నిలో పడి ఆ అగ్నిదేవుడు ఇక్కడ పాక్షికంగా అంటే ఒక కొంత ప్రదేశంలో ఉన్నట్టుగా కనిపించేటువంటి అగ్నిదేవుడు సార్వత్రికంగా ఉండేటువంటి అగ్నిదేవునిలోనికి దాన్ని పంపిస్తూ ఉంటాడనమాట.
అది మంత్రంలో ఉండేటువంటి అర్థం. భూ అగ్నయే పృథివ్యై చ స్వాహ. రెండవది భువః. భువః అనేది కూడా ఒక వ్యాహృతి. అంటే లోకంలో భువః అనేటువంటిది ఒక లోకము అనేటువంటి అర్థం ఉంది. కానీ ఇక్కడ అది మంత్రము. భకార ఉకార వకార అకారములతో అకార విసర్గలతో కూడినటువంటి ఒక మంత్రం మాత్రమే, అక్షరాత్మకమైనది మాత్రమే. అటువంటి వాటినే అవ్యయములు అని అంటారనమాట. భువః వాయవే అంతరిక్షాయ స్వాహ. భువః అనేటువంటి వ్యాహృతిని మాట్లాడుతూ మనం ఇందాక అగ్నిని చూసాం. ఇప్పుడు వాయువు, ఈ భువః అనేటువంటిది దేన్ని తెలియజేస్తుంది అని అంటే వాయువును తెలియజేస్తుంది. వాయువు పైనుంచి రెండవ భూతం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అని కదా. రెండవదైనటువంటి వాయువు. ఈ వాయువు అనేకమైనటువంటి పొరలు పొరలు పొరలుగా అనేకమైనటువంటి పేర్లతో ఉంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఆవహము, వివహము, పరివహము, సంవహము మొదలైనటువంటి పేర్లతో ఈ వాయువు అనేటువంటిది మనం ముక్కుతో పీల్చేది. మనకు ఎండాకాలంలో శరీరం బాగా ఉడికెక్కినప్పుడు చల్లగా ఉండేటువంటిది. ఇటువంటి గాలి, ఇక్కడ భూమిని ఆశ్రయించినటువంటి గాలి పైకి పొరలు 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 పొరలుగా వెళ్ళి అంతరిక్షం దాకా ఉన్నది, వ్యాపించి ఉన్నది. ఆ అంతరిక్షము అనంటే అంతః వృక్షం. వృక్షం అంటే నక్షత్రం, నక్షత్ర మండలం అన్నమాట. నక్షత్ర మండలం దాకా వ్యాపించి ఉండేటువంటి ఆ వాయుదేవునకు భువః అనేటువంటి వ్యాహృతిని పలుకుతూ ఈ హోమ ద్రవ్యాన్ని, అది అన్నము గాని ఆజ్యము గాని దానిని సమర్పించుకున్నాం. ఇందాక చెప్పాను నేను, ఇదంతా మానస యజ్ఞము. అంటే అన్ని పదార్థాలన్నీ అక్కడ ఉండవు, ఉన్నట్టుగా భావన చేసి మనము దీనిని అక్కడ సమర్పించుకుంటూ ఉండాలి. భువః ఆ, వాయవే అంతరిక్షాయ స్వాహ. తర్వాత మూడవది సువరాదిత్యాయ చ మహతే చ స్వాహ. ఆ, మూడవది సువహ అనేటువంటి వ్యాహృతి. వ్యాహృతి అంటే పలుకు. సకార ఉకార వకార అకార విసర్గలు కలిపినటువంటి అక్షరాత్మకమైనటువంటి ఒక అవ్యయం. అది సువర్లోకము అనేది ఉంది. అది అది ఇక్కడ మనం పెద్ద సంభావన చేయనక్కర్లే. కానీ దాన్ని సంభావన చేసినా మనకేమీ ఇబ్బంది లేదు. సువహ వాయ ఆదిత్యాయ, ఆదిత్య మండలం పైన సూర్యుడు భాషించేవాడు. నిజానికి సూర్యుడు, ఆదిత్యుడు, దివాకరుడు, ప్రభాకరుడు మొదలైనటువంటి 30-40 పేర్లు మనకు సంస్కృతంలో ఉన్నాయి. కానీ అవన్నీ కూడా గౌణములు. ఒక్కొక్క గుణాన్ని బట్టి ఒక్కొక్క శబ్దాన్ని వాడాలి. ఆదిత్యుడు అని అంటే అర్థం ఏమిటంటే ఆదానము చేసేవాడు అని అర్థం. ఆదానము అంటే పుచ్చుకోవడం. ఇప్పుడు సూర్యుడు తన కిరణముల చేత భూమిలో ఉండేటువంటి జలాన్నంతటినీ కూడా పైకి తీసుకుని దాన్ని మధ్యలో మేఘమండలంలాగా తయారు చేసి ఆ మేఘమండలానికి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని కల్పించి భూలోకంలో ఎక్కడ ఎక్కడ జలాభిలాష ఉన్నదో అక్కడల్లా కురిపిస్తూ ఉంటాడు. ఆది ఆదానాత్ ఆదిత్య అని ఒక అర్థం ఉందన్నమాట. ఆదానము చేసేవాడు. ఆదానము అంటే తీసుకోవటం, గ్రహించటం. అయితే మనమందరం కూడా గ్రహించడం అనేది మన లాభం కోసం. సూర్యుడు ఆదానం చేయటం ఏంటంటే జగత్తులో ఉండేటువంటి సర్వ ప్రాణికోటికి కావలసినటువంటి ఆహారాదులు ఏర్పాటు చేయటానికి ఆదానం చేస్తాడనమాట. అందుకని ఆదిత్య శబ్దానికి ఇక్కడ ఆదిత్య అనే శబ్దమే సరిపోతుంది. కానీ మనం అర్థం చెప్పుకునేటప్పుడు సూర్యమండలము అని అంటూ ఉంటాం అన్నమాట. సువరాదిత్యాయ మహతే ఆదిత్యాయ దివే స్వాహ. ఆయన ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడిని చెప్పేటువంటి
ఆ వ్యాహృతి ఏమిటంటే సువహ అనేది. అది ద్యులోకాన్ని కూడా చెప్తుంది. ఇందాక అంతరిక్షము అన్నాం. అంతరిక్షాన్ని కూడా దాటిన తరువాత కేవలము కాంతిమయమైనటువంటి ద్యు అంటే తేజస్సు. అదొక రకమైనటువంటి కాంతి విశేషం అన్నమాట. ఈ నక్షత్ర మండలాన్ని దాటిన తరువాత ఉండేటువంటి ద్యులోకము అని దేన్నైతే అంటున్నామో, ఆ ద్యులోకానికి సంబంధించినటువంటి ఆదిత్య పరమాత్మకు సంబంధించినదిగా నేను నా మనస్సులో ఒక వస్తువును తయారు చేసుకుని దానిని ఎదురుగుండా అగ్నిహోత్రము ఉన్నది. ఇప్పుడు చూడండి, ఆదిత్యుడికి సమర్పించిన, వాయువుకి సమర్పించిన, ఇంద్రుడికి సమర్పించిన, ఎవరికి సమర్పించినా మనం అగ్ని ద్వారానే సమర్పించాలి. అగ్నిముఖావై దేవాహ అనే మాట ఉంది. దేవతలందరూ కూడా అగ్నియే ముఖముగా కలిగిన వాళ్ళు. మనం యజ్ఞం చేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, వరుణాయ స్వాహ అని మనం వేసేటువంటి ఆహుతి అనేటువంటిది డైరెక్ట్గా ఇంద్రుడు వచ్చి పుచ్చుకోడు. పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు బట్వాడా చేసినట్టుగా అగ్నిదేవుడు ఇంద్రుడు ఇంద్రాయ స్వాహ అన్న భాగాన్ని ఇంద్రుడు అనేటువంటి వాడికి ఈ అగ్నిదేవుడి ద్వారా అందుతుందన్నమాట. కాబట్టి ఆ అగ్నిలోనే వేస్తాం. సువరాదిత్యాయ దివే స్వాహ. తర్వాత భూర్భువస్సువశ్చంద్రమసే దిగ్భ్య స్వాహ. మళ్ళీ ఈ మూడు వ్యాహృతులను కలిపి భూహు భువః సువః. ఈ మూడు వ్యాహృతులు విడివిడిగా అయితే భూ అనేది అగ్నిని పృథివిని, భువః అనేటువంటిది వాయువుని మరొక దానిని, సువః అనేది ఆదిత్యుణ్ణి జులోకాన్ని చూపిస్తుంది అనుకున్నాం. ఈ మూడు కలిపితే ఎవరిని సూచిస్తున్నాయనంటే చంద్రమసే, చంద్రుడు. అంటే చంద్రుడు అంటే ఇక్కడ మనకు ఆకాశంలో కొన్ని కృష్ణపక్షము శుక్లపక్షములో క్షయ వృద్ధులు పొందుతూ ఉండేటువంటి బింబము అనేది కాకుండా, బింబమే దానిలో ఉండేటువంటి భౌతిక లక్షణం కాకుండా తాత్విక లక్షణం భావించినటువంటి చంద్రుడు అన్నమాట. ఆ తాత్విక లక్షణం భావింపబడినటువంటి చంద్రుడిలో భూహు భువః సువః అనేటువంటి మూడు లక్షణాలు కూడా కట్టగట్టుకుని ఉంటాయి. అంటే ఇందాక చెప్పినటువంటి అగ్ని పృథివీ, రెండవ మంత్రంలో చెప్పినటువంటి వాయువు అంతరిక్షము, మూడవ మంత్రంలో చెప్పినటువంటి ఆదిత్యుడు ద్యులోకము అనేటువంటి ఆరు లక్షణాలు సమన్వితమై అన్నీ కలిసి చంద్రుడికి చేరుకుంటాయన్నమాట. అందుకనే భూర్భువస్సువశ్చంద్రమసే దిగ్భ్య స్వాహ. ఒక్క చంద్రుడే కాదు, దిక్కులన్నీ కూడా. దిక్కు అనేటువంటిది మనం చాలా వ్యవహరిస్తున్నాం. ఇది తూర్పు దిక్కు, ఇది పడమటి దిక్కు ఇత్యాదిగా. కానీ అసలు దిక్కు అంటే ఏమిటి? దిక్కుకి అనేటువంటి దానికి హద్దులు ఎక్కడున్నాయి? దిక్కు ఎప్పుడు కూడా సాపేక్షం. అంటే మనము ఉన్న స్థితి నుంచి ఒకవైపు, ఇంకొక వైపు, ఇంకొక వైపు, ఇంకొక వైపు అని సాపేక్షం. మనము మన స్థానాన్ని మార్చుకున్నట్లయితే దిక్కులు కూడా మారిపోతూ ఉంటాయి. ఇదివరకు ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు. గోదావరి నది ప్రవహిస్తోంది ఆంధ్రప్రదేశంలో కొంత భాగంలో. అలా ప్రవహించేటప్పుడు మహేంద్రవరం దగ్గర, రాజమహేంద్రవరానికి గోదావరి తూర్పు భాగంలో ఉంది. గోదావరికి తూర్పు భాగంలో రాజమహేంద్రవరము మరికొంత భాగము ఉంది. దాన్ని తూర్పు గోదావరి జిల్లా అన్నారు. అలాగే గోదావరికి పడమటి దిగ్భాగంలో ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అన్నారు. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. పశ్చిమ గోదావరి జిల్లా అనేదానికి అర్థం లేదు ఇక్కడ. కాబట్టి దిక్ అనేటువంటి దానికి అది సాపేక్షం. అంటే రిలేటివ్ టర్మ్. అది దేనికి
సంబంధించినది, దేనికి ఏ దిక్కు అనేటువంటిది మనం భావించాలన్నమాట. ఎక్కడికక్కడికి దిక్కులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాడికి రాజమహేంద్రవరము తూర్పు దిక్కులో ఉంది. హైదరాబాదులో ఉన్నవాడికి బొంబాయి నగరంలో నుంచి చూస్తే ఇది ఇక్కడ తూర్పు దిక్కులో ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే బెంగుళూరు దక్షిణ దిక్కులో ఉన్నట్టు ఉంటుంది. ఢిల్లీ ఉత్తర దిక్కులో ఉన్నట్టు ఉంటుంది. వీటికి నియతి లేదు. దిక్కు అనేటువంటిది అనేక విధాలుగా సంభావనకు వస్తూ ఉంటుందన్నమాట. అటువంటి దిక్కులు 10 ఉన్నాయని మన వాళ్ళు చెప్పారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశానం, పైన, కింద 10 దిక్కులు. కాబట్టి అటువంటి దిక్కులన్నీ కూడా చంద్రుడితో కలుపుకొని పరిపూర్ణ స్వరూపానికి వస్తే అప్పుడు ఈ ఆహుతిని అటువంటి దిక్కులతో కలిసినటువంటి చంద్రునికి సమర్పించుకుంటున్నాము అనే భావనతో చెయ్యాలి. ఇక్కడ తాత్వికమైన రహస్యం ఏమిటంటే, చంద్రుడు అంటే జ్ఞానచంద్రుడే, ప్రబోధ చంద్రుడు అంటారు. ప్రబోధం అంటే జ్ఞానం. ప్రబోధ చంద్రోదయం అని ఒక కావ్యం ఉంది. అది ఆ చంద్రుడు షోడశ కళా పూర్ణుడు అని మనం అనుకుంటున్నాం. 16 కళలు. ఈ 16 కళలు అనేటువంటివి ఏమిటి అనేది ప్రశ్నోపనిషత్తు మొదలైన వాటిల్లో చక్కగా వాటిని వివరించి చెప్పారన్నమాట. కనుక ఇక్కడ మనకు మామూలుగా మరొకసారి వీటిని సమన్వయం చేసుకుని చూస్తే, మొదట చెప్పినటువంటి పృథివి గాని, రెండవ మంత్రంలో చెప్పినటువంటి వాయువు గాని, మూడవ మంత్రంలో చెప్పినటువంటి ఆదిత్యుడు గాని, నాలుగవ మంత్రంలో చెప్పినటువంటి భువః సువః రూపంలో ఉండేటువంటి చంద్రుడు, దిక్కులు మొదలైన సముదాయం గాని ఏం చేస్తోంది? పరమాత్మ యొక్క సర్వవ్యాపిత్వాన్ని మనకు మెల్లమెల్లగా అంచెలంచెలుగా పరమాత్మకు దిక్కు కాలాది ఆ భేదములు లేవు అనేటువంటి విషయాన్ని సూచిస్తోంది అన్నమాట. కాబట్టి భూర్భువస్సువశ్చంద్రమసే దివ్య స్వాహ, దాన్నే ఏమంటాం? అనంతత్వము. విభాగము శాంతత్వము, విభాగరహితత్వము అనంతత్వము. శాంతత్వము సాదిత్వము అంటే ఏదో ఒక చోట ప్రారంభం కావటం, ఒక చోట అంతమవటం అనేటువంటిది ప్రకృతి లక్షణం. అనంతత్వము అనాదిత్వము అనేటువంటిది పరమాత్మ లక్షణం. అయితే ఈ ప్రకృతి కూడా పరమాత్మయే, కానీ దానిని ఒక వస్తువుగా మనం సంభావించడం వల్ల ఏమైందంటే అది అనంతము అనాది కాకుండా శాంతము సాది అనేటువంటి, అంటే ఆరంభము అంతము ఉన్నాయి అనేటువంటి భావనకు వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం భారతదేశం అని అనుకున్నాం, అందులో ఆంధ్రప్రదేశం అని అనుకున్నాం. హద్దులు ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆంధ్రప్రదేశము అని. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా భారతదేశము, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆసియా ఖండము అని ఈ విధంగా మనం ఖండాత్మక వ్యవహారం తప్ప చేయలేము. ఎందుకనంటే మన జ్ఞానము అంతదాకా అఖండమైనటువంటి చిన్మయమైనటువంటి అనంతమైనటువంటి దాన్ని పట్టుకోలేకపోవడం వల్ల. పట్టుకోలేకపోతే ఏం చేస్తున్నాం? మనం ఇంత అన్నం తింటుంటే అంతా ఒక్కసారి నోట్లోకి పంపించేస్తున్నామా? ముద్దలుగా పంపిస్తున్నాం. కొంచెం మన నోట్లో ఎంత ఇముడుతుందో అంత భాగం చేతిలో నుంచి కలుపుకొని ముద్దగా చేసుకుని నోట్లో పెట్టుకుంటున్నారు. అట్లా పెట్టుకునేటువంటి 16 ముద్దలు, 16 కళలు అన్నీ కలిసి అది అఖండమైనటువంటి పరమాత్మ చైతన్యంలాగా మనం సంభావనకు వస్తాయన్నమాట. కాబట్టి నమో దేవేభ్యః స్వధా పితృభ్యో భూర్భువస్సువరన్న ఓం అని మంత్రాలు చెప్తూ దేవేభ్యః నమః, దేవతలు దివ్య లక్షణాలు కలిగినటువంటి వాడు. ఈ దేవ అనే శబ్దాన్ని గురించి మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. దేవ అంటే జీవుడు కానివాడు. జీవుడు కూడా దేవుళ్ళలో భాగమే నిజానికి. కానీ
అల్పమైనటువంటి విభాగాది లక్షణాలకు ఇమిడేటువంటి వాడిని జీవుడని, అటువంటి అవధులు లేకుండా ప్రకాశించేటువంటి మహాతత్వాన్ని దేవుడని అంటుంటాం. దివు క్రీడ విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని ఆ దేవశబ్దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయని మనం అనేక పర్యాయాలు అనుకున్నాం అనమాట. అదిగో అటువంటి క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గత్యర్థములు కలిగినటువంటి ఒకానొక అభౌమమైన, అంటే భూమికి మాత్రమే పరిమితమైనది కానటువంటి ఒక మహాతత్వము, దాన్నే పరమాత్మ అని అంటాం. ఆ పరమాత్మ ఖండాత్మకంగా కనిపిస్తే దేవశబ్దం బహువచనం అవుతుంది. అఖండంగా ఏకాత్మకంగా కనిపిస్తే అది పరమాత్మ చైతన్యం ఒక్కటిగానే ఉంటుంది. నమో దేవేభ్య తథా స్వధా పితృభ్య. పితృదేవతలు అని కొంతమంది ఉన్నారు. వాళ్ళకి పితృలోకం అనేటువంటిది ఉంది అని పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు మొదలైనవి చెబుతున్నాయి. పితృదేవతలకు ఏదైనా మనం సమర్పించుకునేటప్పుడు స్వధాకారము చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. దేవతలకు స్వాహాకారముతో సమర్పించుకోవాలి, పితృదేవతలకు స్వధాకారంతో సమర్పించుకోవాలి. స్వధా అంటే పితృదేవతలు మాత్రమే పలుకుతారు. అంటే ఇవి ఒక రకంగా అడ్రస్ లాంటివి అన్నమాట. స్వాహ అని అంటే ఆ మనం ఇచ్చినటువంటి పదార్థము నేరుగా పోయి దేవతల దగ్గరికి వెళుతుంది. పితృదేవతలు వాళ్ళు కూడా ఊర్ధ్వలోకాల్లో ఎక్కడో ఉన్నారు అనేటువంటి భావన, లేకపోతే మన మానసికమైనటువంటి అతి విశాలమైనటువంటి విశ్వము ఉందే, ఆ విశ్వంలో పితృదేవతలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అని శాస్త్రాలు అవి చెప్తున్నాయి. వాళ్ళకేదైనా మనం సమర్పించినప్పుడు ఇది స్వధాకారంతో సమర్పించాలి. ఇక్కడ చిన్నపిల్లలకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. అయ్యా, మనం ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో కూర్చుని ఒక అగ్ని గుండం ఏర్పాటు చేసుకుని దాంట్లో మనకు దొరికినటువంటి చితుకులు, సమిధలు అంటాం, సమిధలు మొదలైనవి చేసి మన ఇంట్లో మన గదిలో అగ్నిహోత్రంలో వేసినటువంటి ఒక చిన్న వాటిని సృక్కు స్రువము అంటారు. ఒకదాంతో ఏకం ద్వే త్రీణి చత్వారి అని 4 సార్లు తీసుకుని ఇంకొక పాత్రతో వేస్తూ ఉంటాం. ఇది మన ఇంట్లో అక్కడ చాలా తక్కువ పరిమాణం కలిగినటువంటి ఒక ప్రదేశంలో వేసేది కదా. ఇది ఎక్కడో ఉన్నటువంటి దేవతలకు, ఎక్కడో ఉండేటువంటి పితృదేవతలకు ఎట్లా అందుతుంది అని చిన్నపిల్లలకు సందేహం వస్తుంది. అంటే చిన్నపిల్లలు అంటే భావనలో పండని వాళ్ళు అని అర్థం అన్నమాట. చిన్నపిల్లలు అంటే వయస్సు కాదు, భావనాత్మకమైనటువంటి ఆ వికాసం లేనిటువంటి వాళ్ళు. ఇది సహజమే, ఇది సరైనటువంటి ఆలోచనే. మన ఇంట్లో కూర్చున్నది ఎక్కడో నక్షత్ర మండలము మొదలైనవి దాటి చంద్రమండలం కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉందనుకుని ఇవాళ నిన్న పేపర్లలో కూడా చూస్తున్నాము. అక్కడ దాకా పోయి వచ్చారనుకుని అక్కడికి ఎలా ప్రసరిస్తుంది, ఎలా వెళుతుంది, వెళ్ళకపోతే మన సమర్పణకు అర్థమేమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. దాన్ని కూడా మనం భావన చేయాలి. దీని గురించి మనం చాలాసార్లు అనుకున్నాం. ఏమిటంటే ఆ చంద్రుడు గాని, ఆ ఆదిత్యుడు గాని, ఆ అగ్నిదేవుడు గాని, ఆ పృథివీ దేవత గాని, వీళ్ళందరూ అఖండ జ్ఞానతత్వ స్వరూపంలో భాగాలే కనుక వాళ్లకు నియతమైనటువంటి ప్రదేశం లేదు. వాళ్ళు ఇందుగరడు అందు లేడని సందేహము వలదు అని పరమాత్మను గురించి భాగవతంలో మనం అనుకున్నామే. అలాగే ఇప్పుడు ఇంద్రుడు, వరుణుడు, మరి చంద్రుడు, ఆదిత్యుడు మొదలైనటువంటి వాళ్ళందరూ మనకు దగ్గరలోనూ ఉన్నారు, దూరంలో ఉన్నారు. ఉపనిషత్తుల్లో తద్దూరే తదు అంతికే మొదలైనటువంటి కేనోపనిషత్తు భాగాలు ఉన్నాయి కదా, అవి దీన్నే ప్రతిపాదిస్తున్నాయి. నిజానికి చంద్రుడు మన దగ్గరే ఉన్నాడు.
చంద్రుడు మన దగ్గర ఉన్నాడన్న దానికి నిరూపణ ఏమిటంటే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. పరమపురుషుని యొక్క మనస్సు నుంచి చంద్రుడు పుట్టాడు, చంద్రుడి నుంచి మనస్సు ఏర్పడింది అని. మనకి మనస్సు ఉందా? మనకి కళ్ళు ఉన్నాయా? ఆ కళ్ళల్లో ఉండేటువంటి కాంతి రేఖయే సూర్య భగవానుడు. ఆలోచన స్రవంతియే మనస్సు, బుద్ధియే సూర్యుడు. ఇట్లాగా మనం దీన్నే లోపల అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటువంటి ఈ మహానారాయణ మంత్రం ద్వారా ఈ విషయాలన్నీ మనకు చాలా చక్కగా సమర్పిస్తుంటాయి. కాబట్టి పితృదేవతలు ఎక్కడో ఉన్నారు, మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హుతం హోమము అనేటువంటిది వాళ్ళకి ఎలా చెందుతుంది అని మనం సందేహపడనక్కర్లా. మనకి చాలా సింపుల్ విషయం, సాధారణమైన విషయం. మనం రోజు అన్నం వండుకుని మనం తినే ముందు భగవంతుడికి నైవేద్యం పెడతాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెయ్యి ఇట్లా చూపిస్తూ ఈ పదార్థాన్ని దేవుడు బింబం దగ్గర మనం పెట్టి నైవేద్యం పెడుతున్నాం. ఆ బింబము దీన్ని తింటోందే, తినటం లేదు, కానీ సమర్పిస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? అందుకనే నివేదన అన్నారు. నివేదన తినిపించటం కాదు, చూపించటం. నివేదనం అంటే చూపించటం. అయ్యా పరమాత్మ, నీవు మాకు ఇచ్చినటువంటి పదార్థాన్ని నీకు చూపించకుండా తినటం అనేటువంటి దోషం గనక మీకు చూపిస్తున్నాము. నీ అనుగ్రహంతో మేము అన్నం తింటున్నాము అని అని ఆ నివేదనకు అర్థం అన్నమాట. కాబట్టి నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సు వరగ్న ఓం. ఇప్పుడు ఆ పృథివీ, తర్వాత అంతరిక్షము, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా ఉండేటువంటి అగ్ని అనేటువంటి దానిలోనే దర్శిస్తున్నాం. అందుకనే భూర్భువస్సువ అగ్న అగ్నే ఓం అని అంటున్నాం. చివరికి అగ్ని అనేటువంటి దేవుణ్ణి సంభావన చేసి ఓంకారం ద్వారా మనం సమర్పించుకుంటున్నాం అన్నమాట. ఇదంతా దీన్ని అంతర్యాగము అని అంటారు. ఉపనిషత్తు గనక అంతర్యాగములో సమర్పణ చేసినటువంటి సర్వ పదార్థాన్ని గ్రహించేటువంటిది పరమాత్మయే. నామభేదం ఉండొచ్చు, తత్వభేదం లేదు. నామభేదం అనేటువంటిది ఎందుకు వస్తుందంటే మనం ఖండాత్మకంగా తప్ప ఆలోచించలేని వాళ్ళం కనుక నామభేదం ఉంటుంది, కానీ తత్వభేదం ఉండదు అక్కడ. ఆకాశం అన్నా, వాయువు అన్నా, అగ్ని అన్నా, జలమన్నా, భూమన్నా, ఆహారం అన్నా, ఓషధులన్నా, మరొకటన్నా అంతా పరమాత్మయే. కాకపోతే మనకు అర్థమయ్యేట్టు ఏం చెప్పారు? తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఇత్యాదిగా చెప్పారన్నమాట. నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సు వరగ్న ఓం. భూరగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహా. భువో వాయవే చాంతరిక్షాయ చ మహతే చ స్వాహా. సువరాదిత్యాయ చ దివే చ మహతే చ స్వాహా. భూర్భువస్సువశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహా. నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సు వర్మ మహరోం. ఇంచుమించు ఈ మంత్రాలు వెనక మంత్రాలకి ఛాయల్లాగా ఉన్నాయి. భూ అగ్నయే చ పృథివ్యై చ మహతే. భూమి, అగ్ని, ఆ భూ అనేటువంటి వ్యాహృతి, అగ్ని, పృథివీ అనేది మహతే, మహత్ అనేటువంటిది అనేదానిలో పర్యవసిస్తుంది. మహత్ అంటే నన్నే వేదాంత పరిభాషలో హిరణ్య గర్భుడు అంటారు. పౌరాణికంగా హిరణ్య గర్భుడు అనే దానికే బ్రహ్మదేవుడు అని అర్థం. మనకు బ్రహ్మాండము అని అంటున్నాం చూడండి. బ్రహ్మదేవుడు సృష్టికర్త. 84 జీవల రాసులన్నిటినీ ఎప్పటికప్పుడు పుట్టిస్తూ లయం చేసుకుంటూ ఉండేటువంటి బ్రహ్మదేవుడు అని
సత్యలోకంలో సరస్వతీదేవితో పద్మ ఆ, ఆసన ఆసీనుడై ఉన్నాడు అని మనం ఆ, పురాణ కథల ద్వారా తెలుసుకునేటువంటి దానికి మహత్ అనేటువంటిది హిరణ్యగర్భ స్వరూపము అని అంటారనమాట. ఓం భూరగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహ. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థానం దగ్గర నుంచి స్థూలాతి స్థూలము లెక్క అందకుండా ఉండేటువంటి దాని దాకా మన చేత ప్రయాణం చేయిస్తున్నాయి ఈ మంత్రాలు. మనం ఇక్కడే ఉన్నాం, కానీ ఈ మంత్రమయమైనటువంటి ఆ దాని ద్వారా ఏమవుతోందంటే ఇది విశ్వవ్యాప్తమైపోతోంది. దాన్ని దాన్ని మనం పట్టుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. నేను అనేక పర్యాయాలు చెప్పినట్టు గుర్తు ఏమిటంటే మన ఇంట్లో మన ఒక కుక్కర్ మీద మన మా కిచెన్లో ఇది ఉంటుంది, వండే పదార్థం ఉంటుంది, వండేటువంటి ఆ ఆ వస్తువు దాని మీద ఓ గిన్నె పెట్టి అందులో నూనె వేసి దాన్ని బాగా మరగనిచ్చి దాంట్లో పోపు సామాగ్రి అవి వేస్తూ ఉంటాం. ఈ పోపు సామాగ్రి, ఈ గిన్నె, ఈ నూనె ఇవన్నీ మన ఇంట్లో ఆ, దాని మీద కుక్కర్ మీదనే ఉంటాయి. కానీ ఈ వాసన పరిసరాల్లో చాలా చోట్లకి వెళ్తుంది. అందుకనే పక్క ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదో పదార్థం చేసుకుంటున్నట్టున్నారు అనేటువంటి ఆలోచనకు వస్తున్నారు. ఆ లక్షణం అనేటువంటిది పంచభూతాల్లోనూ వ్యాపన లక్షణం అనేటువంటిది ఉంది. ఆ వ్యాపన లక్షణం ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉండగా వాటన్నిటి సమాహారాన్ని కలిపితే దాన్నే ఆత్మ అని అన్నాం. ఆత్మ అంటే వ్యాపించే లక్షణం కలిగినటువంటిది. అదే విష్ణువు, అదే బ్రహ్మ, అదే లయకారుడుగా శివుడు మొదలైనటువంటి వాటి చేత మనం సంభావించవలసి వస్తుంది అనమాట. దాన్నే ఈ మంత్రాలు చెప్తున్నాయి. భూరగ్నయే చ పృథివ్యై చ మహతే చ స్వాహ. అంటే భూమి అని, అగ్ని అని, భూ అని ఆ, వ్యాహృతి, దాని ద్వారా చెప్పబడేటువంటి అగ్ని, పృథివీ అనేటువంటివి మహత్ అనేటువంటి దాంతో కలుసుకుని మనం స్వాహాకారంతో సమర్పించుకుంటున్నాం. అలాగే భువో వాయవే చాంతరిక్షాయ చ మహతే చ స్వాహ. భువ అనేటువంటి వ్యాహృతితో వాయువు, అంతరిక్షము అనేటువంటి వాటితో కలిపి మహత్ అనే దానికి మనం సమర్పించాం. కనక మంత్రానికి దీనికి తేడా ఏమిటంటే అక్కడ నాలుగవ దాన్ని చంద్రుడు అన్నారు, ఇక్కడ మహత్తు అన్నారు. మహత్తు అని అంటే అంతటా నిండి వ్యాపించినటువంటి కొలతలు చెప్పడానికి వీలు లేనటువంటి ఒకానొక తత్వం. అలాగే సువరాదిత్యాయ చ మహతే చ స్వాహ. ఓం భూర్భువస్సువశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహ. ఇందాక మంత్రాల్లో ఏం చేశాము? ఒక గృహ నిర్మాణం చేసేటువంటి వాడు ఇటుకలు తీసుకుంటాడు ముందర. ఒక ఇటుకకు ఇంకొక ఇటుకకు మధ్యలో ఒక సిమెంట్ పదార్థం అనేటువంటిది పెట్టి ఆ రెండింటినీ ఒకటి చేస్తాడు. ఒక పూల మాల ఉందనుకోండి, దారంలో మొట్టమొదట ఒక పువ్వు పెడతారు. ఆ పువ్వు పెట్టిన దానికి మళ్ళీ జోడిస్తారు. అలా జోడించగా ఒక దండ ఏర్పడుతుంది. ఒక 100 పువ్వులు కలిపి దండ అవుతుంది. కానీ దండ కాకముందు అవి విడివిడిగా ఉన్నాయి. దండ అయినప్పుడు ఒకటే. ఓ పూల మాలలో 100 మల్లెపూలు ఉంటాయి. కానీ మనం ఏమంటున్నాము? పువ్వులు అంటల్లా, దండ అంటున్నాం. అందులో బహువచనం వాడటానికి అవకాశం ఉన్నా గాని బహువచనం కాకుండా దండ ఏకవచనమే అంటున్నాం. అట్లాగే పర మన పరమార్థ విషయంలో, ఉపనిషత్తుల విషయంలో అనేకములో ఏకత్వ దర్శనం చేయటం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని. వాటినే క్రమంగా ఒక పద్ధతి ప్రకారంగా ఈ మంత్రాలన్నీ మనకు తెలియజేస్తున్నాయన్నమాట. ఓం భూర్భువస్సువశ్చంద్రమసే నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే చ స్వాహ. ఈ మంత్రం చూడండి.
భూహ్ అనేటువంటి వ్యాహృతి, భువః అనేటువంటి వ్యాహృతి, స్వహ అనేటువంటి వ్యాహృతి, ఈ మూడింటి సముదాయము కలిపి చంద్రమాహ అని అన్నారు. ఆ చంద్రమహా చంద్రుడితో పాటు నక్షత్రాలు అని ఉన్నాయి. ఆకాశంలో కొన్ని కోట్లు లెక్క పెట్టడానికి వీలులేని అంత సంఖ్యలో ఉన్నాయి. దిక్కులు కూడా అట్లాగే ఉన్నాయి. అంతటా 10 దిక్కులు అని ఊరికే మనం వ్యవహారంలో ఉన్నాయి కానీ ఆ 10 స్థూలమైన లెక్కే కానీ సూక్ష్మమైన లెక్క కాదు. అటువంటి దిగ్గు ఇవన్నీ కలిపితే ఒక ఏకాకారంగా ఏర్పడ్డప్పుడు దానికి మహత్ అని పేరు. ఆ మహత్తే బ్రహ్మాండము అనేటువంటిది సమన్వయం చేసుకున్నట్టయితే మెల్లమెల్లగా మనం ప్రకృతిని పట్టుకోగలుగుతాము. ప్రకృతి పట్టుకున్న తర్వాత ప్రకృతి ద్వారా ఈ నామరూపాత్మకమైనటువంటి గుణ సంబంధమైనటువంటి వస్తువులన్నీ కూడా జారిపోయి అఖండమైన చిదేక రసమైనటువంటి పరమాత్మతత్వం అనేటువంటిది మనకు భాషిస్తుందన్నమాట. భూర్భువస్సువశ్చంద్రమసే చ నక్షత్రేభ్యశ్చ దిగ్భ్యశ్చ మహతే స్వాహా. ఓం నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సువర్మహరోం. వెనక మంత్రంలో భూ సువహ దగ్గర ఆగిపోయినాం. ఇప్పుడు మహస్సు నాలుగో దాని దగ్గరికి వెళ్ళాం. మహః ఓం అని. ఓం అంటే ఓంకారం అనేటువంటిది సమర్పణ భావంలో కూడా వస్తుంది. ఇష్టాన్ని అభివ్యక్తం. అయ్యా రేపు మీరు మా ఇంటికి ఆ, భోక్తగా రావాలి అంటే ఓం అంటాడు. ఓం అనేదాన్ని ఎన్ని రకాలుగా వాడచ్చో ఓ మంత్రాలు తైత్రీయోపనిషత్తులో చెప్పారు. ఓమిత్యే ఆ, ప్రతిగరం గృణాతి మొదలైనటువంటి మంత్రాల్లో చెప్పారనమాట. కాబట్టి మహః ఓం నమో దేవేభ్య స్వధా పితృభ్యో భూర్భువస్సు వర్మహరోం. తర్వాత జ్ఞానప్రాప్తి మంత్రాలు ఉన్నారు. ఇందాక రెండు కూడా రెండు మంత్రాలు, రెండు మంత్ర సముదాయాలను చూసాం. అవి మనకు కర్మ మార్గము భౌతికమైనటువంటి వాటికి సంబంధించినదిగా కనిపిస్తోంది. వాటిని దాటుకున్న తర్వాత జ్ఞానము. జ్ఞానాదేవహి కైవల్యం అన్నారు. దాన్నే కైవల్యము అన్నారు. కైవల్యము అనంటే ఇంకొక దానితో అంటుసొంటులు లేకుండా ఒంటరిగా ఉండేటువంటి లక్షణం అన్నమాట. ఒక వ్యక్తి వైరాగ్య భావనతో సన్యాసాన్ని తీసుకున్నాడు అనుకోండి. అంతకుముందు ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి, ఇతడు కొడుకు మొదలైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి. ఎప్పుడైతే సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయినాడో వాళ్ళందరూ సాక్షి మాత్రంగా ఉంటారు. వాళ్ళు ఇతడు కేవలుడుగా ఉంటాడు. ఒంటరిగా ఉండిపోతాడు. అతనికి ఎవరితో ఏ సంబంధము లేదు. ఆ ఊరితో లేదు, బంధువులతో లేదు, మిత్రులతో లేదు, శత్రువులతో లేదు, ఎవరితో లేదు. దాన్నే కైవల్యము అనేటువంటిది. ఆ కైవల్యం ఎప్పుడు సిద్ధిస్తుంది? జ్ఞానం వల్ల సిద్ధిస్తుంది. దానికి సంబంధించినటువంటి మంత్రాలు కొన్ని చెప్తున్నారు. పాహినో అగ్న ఏనసే స్వాహ, పాహినో విశ్వవేదసే స్వాహ, యజ్ఞం పాహి విభావసో స్వాహ, సర్వం పాహి శతక్రతో స్వాహ అని ఈ 4 మంత్రాలు. ఇవి జ్ఞాన ప్రాప్తి కోసం వీటిని ఉపాసించాలి అని చెప్తున్నాయి. జ్ఞానప్రాప్తి, జ్ఞానము ఇందాక అనుకున్నామే కర్మము ద్వారా జ్ఞానము. ఆ కర్మమునకు కర్మఫలము, కర్మముల యొక్క ఫలము ఏదైతే ఉందో దాన్నే జ్ఞానం అని అంటారు. దానికి సంబంధించి చెప్తున్నారు. పాహినో అగ్న ఏనసే స్వాహ. హే అగ్నే, ఓ అగ్నిదేవుడా, నహ మమ్ములను, ఏనసే పాపాల నుండి పాహి రక్షించుము. అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి అయ్యా మమ్మల్ని పాపముల నుండి రక్షించు అని ప్రార్థిస్తున్నాం. మనం లోకంలో బాగా విస్తృతంగా వాడుతుండేటువంటి మాట ఒకటి ఉంది, పుణ్యము పాపము అని. పుణ్యము పాపం అంటే ఏంటండి? ఎప్పుడన్నా మనం దాని గురించి ఆలోచించామా? పుణ్యం అంటే ఏమిటి? ఏదో సత్కర్మ చేస్తే పుణ్యం వస్తుంది. ఎక్కడ ఆ పుణ్యం వచ్చిన పుణ్యం ఎక్కడుంటుంది? దానికి ఏమైనా అకౌంట్ ఉందే?
బ్యాంక్ ఏమన్నా ఉందా, ఏమిటి సంగతి, పుణ్యము పాపము అనేటువంటి మాటల ఫలం ఏమిటి, పుణ్యము అని అంటే అర్థం ఏమిటంటే భగవంతుడికి ఉన్ముఖంగా తీసుకువెళ్ళేటువంటి కర్మ విశేషము పుణ్యము, భగవంతుడి నుంచి వ్యతిరేకముఖంగా దూరంగా తీసుకుపోయేటువంటి దాన్ని పాపము అని అంటారు. ఆ పాపము అనేటువంటిది మన ఏం చేస్తుంది, జనన మరణ చక్రంలో తిప్పుతూ ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇత్యాదిగా అందులో తిప్పుతూ ఉంటుందన్నమాట. కాబట్టి పుణ్యము పాపము అనేది లోకంలో పాడు పని మంచి పని అని అనుకుంటూ ఉంటామే, కానీ దాని సారం ఏమిటంటే పుణ్యము అని అంటే భగవదున్ముఖంగా మనని తీసుకువెళ్ళేటువంటి ఒక వాహనము, పాపము అని అంటే భగవంతునికి వ్యతిరేక ముఖంగా మనల్ని తీసుకువెళ్ళేటువంటి కర్మ విశేషము. కాబట్టి పుణ్యము పాపము అనేటువంటివి ఆ ఉపనిషత్ ఆ, ఆ, భాగం దగ్గరికి వచ్చేటప్పటికి లోకంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి అర్థం కంటే విశేషమైనటువంటి అర్థంలో మనం సంభావించాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఆ పాహినో అగ్న ఏన సే స్వాహ, ఓ అగ్నిదేవా, ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. అగ్ని అంటే మనం ఎదురుగుండా వేసుకుని ధార్యంలో పెట్టుకుని చితుకులు వేసి మంట వచ్చినటువంటి స్వరూపము మాత్రమే కాదు, అక్కడ కనిపించేటువంటిది మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాంటిది. మనం మన ప్రమాణం ఎంత, పాస్పోర్ట్ సైజు ఆ అంగుళం, సుమారుగా అంగుళం ఉంటుంది. మనం 6 అడుగులు ఉంటాం. అలాగే అక్కడ మనకు ఎదురుగుండా ఉండేటువంటి ఆ అవి అగ్ని ఉందే, అది విశ్వవ్యాప్తమైనటువంటి అగ్నిని సూచిస్తుంది. ఆ విశ్వవ్యాప్తమైనటువంటి అగ్ని పరమాత్మలో 8వ భాగం. భగవద్గీతలో చెప్పారు, భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టభ అని. అగో కాబట్టి మనం ఆ అగ్ని దగ్గరికి వెళ్ళాలి. ఈ అగ్ని ద్వారా ఇది మనకు ఆధారము. మనం సంభావన చేయవలసింది విశ్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యంలో ఒక భాగంగా కనిపించేటువంటి అగ్ని దగ్గరికి వెళ్ళాలి. ఆ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఏమంటున్నాం, ఏనసే స్వాహ, ఏనసే, ఏనస్ అంటే పాపం, ఆ పాప నుండి నన్ను రక్షించు, పాహి పాహి రక్షించు. ఏనసహ, ఏనస్ అంటే పాపము అని. పాపము అని అంటే అకార్యకరణం చేత వచ్చేటువంటి ఫలం, చేయరాని పనిని చేసినందువల్ల వచ్చే ఫలాన్ని పాపము అని అంటారు. దాని నుండి నన్ను రక్షించు. ఏమయ్యా, నువ్వు పాపం చేస్తావు, దాని ఫలం అక్కర్లేదా? దా దాని నుంచి నిన్ను భగవంతుడు రక్షించాలా? పాపం చేయకుండా ఉండాలి కదా అని మన్ని అడిగేటువంటి యముడు ఒకడు ఉంటాడు. అందుకని ఆ ఏనసే స్వాహ అనేటువంటి దాని తాత్పర్యం ఏమిటంటే, నేను నా కరచరణాద్యవయవాలతో ఏ పాపము ఎప్పుడు చేయకుండా రక్షించేటువంటి బాధ్యత నీది స్వామి అని అగ్నిని ప్రార్థిస్తున్నాం అనమాట. పాహినో అగ్న ఏనసే స్వాహ, పాహినో విశ్వవేదసే స్వాహ. విశ్వవేద తత్వజ్ఞానం, విశ్వానికి సంబంధించినటువంటి తెలియదగినటువంటి అంశం ఏదంటే దాన్ని తత్వం అని అంటారు. ఆ దాని నుంచి కూడా రక్షించు. విశ్వవేద సే స్వాహ, దాన్ని రక్షించు అంటే అర్థం ఏమిటంటే ఆ విశ్వవేదానికి సంబంధించినటువంటి సమగ్రత నాలో కూర్చటమే రక్షణ. విశ్వవేదసే స్వాహ, యజ్ఞం పాహి విభావసో స్వాహ. విభావసు అంటే అగ్నిదేవుడు, విభా విశేషమైనటువంటి భా కాంతి, అది ఎక్కడైతే ఉందో దాన్ని విభావసు అనేటువంటి పేరుతో చెప్తారు. ఓ విభావసో, నన్ను నా యజ్ఞాన్ని రక్షించు, నేను చేసేటువంటి యజ్ఞం. యజ్ఞం అంటే దేవపూజ. దేవపూజ అని అంటే మామూలుగా మనం దేవతార్చన రోజు ఇంట్లో దేవతార్చన అది చేస్తుంటామే.
దాని యొక్క పంటకు వచ్చినటువంటి లక్షణం, దాన్ని యజ్ఞం అంటారు. ఆ యజ్ఞం అనే దాని గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు అనేకమున్నాయి. అసలు ఉపనిషత్తుల్లోనే యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి సోగ్రజుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్టాయై స్వాహేతి. అద్భుతమైన మంత్రాలండి ఇవన్నీ. వీటిలో ఏ మంత్రం తీసుకున్నా అది నేరుగానో భంగ్యంతరంగానో పరమాత్మను పోయి తాకుతూ ఉంటుంది. ఆ పరమాత్మ ఇందుగలడు అందు లేడని అన్నారు గనక మనం ఎక్కడ నుంచుని, ఏ దిక్కులో నుంచుని, ఏ అవస్థలో ఉన్నా సరే మన వాళ్ళు ఆ, ఆ, సంధ్యావందనం చేసేటప్పుడు ఏ ఏ ఏ స్థానంలో ఉన్నా సరే, ఆ, ఏ అవస్థలో ఉన్న సర్వావస్థాం గతోపివ ఆ, అని మనం అంటున్నామే, ఆ రకంగా ఈ యజ్ఞము విష్ణువు గనక మా యజ్ఞాన్ని, అంటే విష్ణు ఆరాధన అనేటువంటి యజ్ఞాన్ని పాహి రక్షించుము. పాహి యజ్ఞం పాహి విభావసో స్వాహ సర్వం పాహి శతక్రతో స్వాహ. శతక్రతు అంటే వందల కొలది యాగములకు సంబంధించినటువంటి వాడు. అంటే యజ్ఞంలో ముఖ్యము అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు పరమాత్మ యొక్క మ్, ఆ, 8 రూపాల్లో ఒక ముఖ్యమైనటువంటి వాడు. కాబట్టి ఇక్కడ శతక్రతు అంటే జ్ఞాన సాధన భూతమైన గురువు శాస్త్రము మున్నగు వారిని అని అర్థం రాస్తున్నారు వ్యాఖ్యానకారులు. అటువంటి సర్వం పాహి శతక్రతో స్వాహ. శతక్రతుడు అంటే మామూలుగా లోకంలో 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్రుడు అవుతాడు అని పౌరాణికార్థం. పౌరాణికార్థం అంతా కూడా తాత్విక రహస్యాలతో కూడినటువంటిది. అటువంటి పౌరాణికార్థాన్ని మనం తీసుకుని ఆ స్వామిని మనల్ని రక్షించమని చెప్పాలి. యజ్ఞం పాహి విభావసో స్వాహ సర్వం పాహి శతక్రతో స్వాహ అని ఇవాళ 3 అనువాకాలు, 3, 4, 5, 6, 4 అనువాకాలు, ఒక్కొక్క అనువాకంలో 4, 5 మంత్రాలు ఉన్నాయి. ఇవాళ కొంచెం ఎక్కువ భాగం మనం గ్రహించగలిగినట్టే అనిపిస్తున్నది. మొత్తం 3, 5, 15, ఒక 4, 19, 18 మంత్రాల సముదాయాన్ని మనం ఇవాళ సంభావన చేశాం. అంతా ఉపనిషత్తుకి పరమలక్ష్యమైనటువంటి పరమాత్మతో కలుపుకుంటూ చేశాం. అదే ఉపనిషత్తు యొక్క లక్షణం. కాబట్టి అవిద్యయ మృత్యుం తీర్త్వా విద్యయ అమృతం అశ్నుతే అనేటువంటి దాన్ని మనం సమన్వయించుకున్నట్టయితే ఇది ఈ ఈ ప్రకృతి ఇదంతా అవిద్య. అవిద్య అంటే విద్యకు మార్గం చూపించేది. మనకి విద్య ఏమిటి అంటే సా విద్య యా విముక్తయే. ఈ అవిద్య సంబంధాన్ని ఊడగొట్టేసేసి మనకు ఏ బంధము లేకుండా మోక్షాన్ని కలిగించేటువంటిది అని అర్థం అనమాట. ఇవి ఈ 6వ అనువాకం, ఈ 2వ భాగంలో అటువంటి మంత్రాన్ని గురించి వాళ్ళు చెప్పుకున్నాం. స్వస్తి. నమస్కారం గురు. చాలా బాగా అర్థమైంది. మీరు అన్నట్టు కొంచెం 4-5 శ్లోకాలు ఎక్కువ చెప్పుకోగలిసాం ఈసారి ఈరోజు. బాగుంది. ప్రసాద్ గారు మీరు చూడండి. అలాగే గురువు గారు నమస్కారం సార్. ఈరోజు చాలా అద్భుతంగా మీరు వివరించారు. స్వాహాకారాల గురించి, తర్వాత భూహు అగ్ని పృథ్వీ స్వాహ అని చెప్పేసి హోమం ఉత్తమమైనదని, వంట మధ్యమం అని, అట్లాగే ఈ వల్లకాళ్ళలో కాల్చేటువంటి